సారీ రీతి కాదునా, మాకెవరి అడ్వైజ్ అవసరం లేదు. ముఖ్యంగా బంధాల గురించి తెలియని మీ అడ్వైస్ అసలు వద్దు. క్షమించండి. ఆకాష్ అన్నయ్య మీ భర్త. ఏ రోజైనా మీరు తనని ఒక భర్తగా ప్రేమించారా? మీకెలా తెలుసు నాకు నా భర్తకి మధ్య? నాకంతా తెలుసు. అందుకని నాతో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైస్. కలికాలం అంటే ఇదే మరి. మంచి చెప్తే ఎవరికి నచ్చదు. ప్రదీప్, రితికాకి ఆకాష్ బావగారికి మధ్య ఎన్ని గొడవలైనా జరగనివ్వు, కానీ నువ్వు తనతో ఇలా మాట్లాడడం అస్సలు బాలేదు. అయినా నాకు రితిక చెప్పిన దాంట్లో తప్పేం కనిపించట్లేదు. ప్రదీప్, మనం ఎంతకాలం ఎదురు చూడాలి? ట్రీట్మెంట్ వల్ల ఫలితం ఉంటుందో లేదో మనకు సరిగ్గా తెలీదు. అయినా తను చెప్పినట్టు మనము బిడ్డను దత్తకు తీసుకుంటే తప్పేంటి? ప్రణతి, నేను ఈ ఆలోచన తప్పని చెప్పడం లేదు, కానీ ఇది ఎంత పెద్ద విషయం అంటే అంత సులభంగా నిర్ణయం తీసుకోలేంది. దీని గురించి ఆలోచించడానికి నాకు కాస్త టైం కావాలి. రా ఆకాష్, లోపలికి రా, లోపలికి రా. అరే పద పద. త్వరగా. నాయన ఎంత పెద్ద గదిది. ఇది గది కాదు, ఆఫీస్ అంటారు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు కాస్త ఈ కుర్చీలో కూర్చొని చూడు ఎలా ఉందో. కూర్చో కూర్చో. నువ్వు చెప్పావు కాబట్టి కూర్చొని చూస్తాను. అరే వా, ఈ కుర్చీ చాలా కంఫర్ట్ గా ఉంది. కంఫర్టబుల్ గా ఉందా? ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవడం కుదరదు. నువ్వు కొన్ని బాధ్యతల్ని నెరవేర్చాలి. కానీ నేనెలా? ఈ బిజినెస్ కి సంబంధించిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇక నుంచి నువ్వు షేర్ చేసుకోవాలి, అలాగే టెన్షన్స్ కూడా. ఇక నుంచి ఈ ఆఫీస్ నీది అనే సంగతి మర్చిపోకు. దీని బాధ్యత ఇక నుంచి నీ భుజాల మీద ఉంది. అరే కానీ యశ్వంత్ అన్నయ్య, నేను నీకు ముందే చెప్పాను కదా, నాకు అసలు ఏమీ తెలియదు. ముందు నీ అసిస్టెంట్ గా ఉంటూ కొంచెం కొంచెం నేర్చుకొని ఆ తర్వాత బాధ్యతలను మోస్తాను అని. ఆకాష్, నువ్వు నేర్చుకోవటానికి మైదానంలోకి దిగాల్సింది. నది ఒడ్డున కూర్చొని నదిని చూస్తూ ఉన్నావనుకో, ఈదటం నీకు రాదు కదా. కానీ నువ్వు చెప్పేది నిజమే యశ్వంత్ అన్నయ్య, కానీ అందుకు నేను సిద్ధంగా లేను. పంకజనయ్య, నువ్వైనా తనకు చెప్పానయ్యా. యశ్వంత్కి నేను చెప్పడానికి తనేమైనా తప్పు చేస్తేనే కదా. తను చెప్తుంది నిజమే. బాధ్యతల్ని తల మీద వేసుకుంటేనే దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోగలం. ఇంకో విషయం ఏంటంటే, యశ్వంత్ ఈ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాడు. తను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. అందుకే చెప్తున్నాను, నువ్వు యశ్వంత్ చెప్పినట్టు వినాల్సిందే. అర్థమైందా? ఇక నుంచి నువ్వు మనసు పెట్టి పని చేయి. అప్పుడు యశ్వంత్ తీసుకున్న నిర్ణయానికి తను చాలా గర్వపడతాడు. సరేనండి, ఓకే. పని పూర్తయిపోతుంది. నువ్వు నాకు ఇంత పెద్ద బాధ్యతలను అప్పచెప్పావంటే నేను దాన్ని నెరవేర్చాల్సిందే కదా. నేను నీకు మాటిస్తున్నాను, నా వల్ల ఈ కుటుంబానికి గానీ ఈ బిజినెస్ గానీ ఎప్పుడు చెడ్డ పేరు రానివ్వను. అలా ఉండాలి. అరే నువ్వు అక్కడే కూర్చున్నావు ఏంటన్నయ్య? బాస్ ఆర్డర్ వేశారు కాబట్టి నేను రావాల్సిందే. కమాన్ కమాన్ మై డియర్ బ్రదర్. అన్నయ్యలు, ఇంతకు నేనేం చేయాలో మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ టీని ఇలా మన ముగ్గురం తీసుకొని ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అవును, ఇప్పుడు ఈ వేడివేడి టీని మనం చీయర్స్ కొట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు దీంతోనే మనం సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి. అరే రే ఆకాష్, అంత తొందరపడకు. వేడిగా ఉన్న టీని ఎలా తాగుతావు గడగడ? ఇంతవరకు ఆ ప్యూన్ నాకు ఫోనే చేయలేదు. హలో మేడం, మీ పని ఇప్పుడే అయిపోయింది. సగమా పూర్తిగానా? ప్రస్తుతానికి సగమే అయింది మేడం. యష్ గారి మొబైల్ నా దగ్గరకు వచ్చేసింది. ఇక మిగతా పని కూడా పూర్తి చేసేస్తాను నేను. నీ దగ్గర కేవలం 5 నిమిషాల టైమే ఉంది. నేను నీకు మిస్డ్ కాల్ ఇస్తాను, సరేనా? సరే మేడం. ఈ 5 నిమిషాలు నా జీవితం, నా భవిష్యత్తు అన్నిటినీ మార్చేస్తుంది.
కానీ అలా జరగాలంటే మాత్రం నేననుకున్నట్టే జరగాలి. అమ్మా రితిక, ఏంటత్తయ్యా? అరే బయలుదేరు, మనం గుడికి వెళ్ళాలి. గుడికా? ఈరోజు ఏదైనా ప్రత్యేకమైన రోజా? అరే ఆకాష్ బాబు గారు కొత్త ఆఫీస్ స్టార్ట్ చేశారు కదా. మావయ్య గారు బావగారితో కలిసి పనిచేయపోతున్నారు. అంతకంటే ప్రత్యేకత ఇంకే ఉంటుంది. అవును, అందుకే మేమందరం గుడికి వెళ్తున్నాం. కానీ నువ్వు తన భార్యవు కాబట్టి తప్పనిసరిగా గుడికి రావాల్సిందే. ఆ భగవంతుడిని నువ్వు ప్రార్థించు, ఆకాష్ భవిష్యత్తులో ఎంతో ఎత్తుకెదగాలి అని. యా, కానీ ఆర్తి ఎక్కడుంది? తను గుడికి రావడం లేదా? లేదమ్మా, తను రావటం లేదు. తను 5 గంటలకి యశ్వంత్తో పాటు ఆయుకి టీకా వేయించడానికి వెళ్ళాలి. మరి వెళ్దామా? ఆ, ప్రణతి, నేను నేను తప్పకుండా వచ్చేదాన్ని. కానీ ఏంటంటే అది నా- నాకు నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఎందుకనో నాకు సడన్గా తలనొప్పి వచ్చేసింది. కానీ తల అటు ఇటు తిప్పినా కళ్ళు తిరుగుతున్నాయి. అయితే తను ఇంట్లో ఉండిపోవడమే మంచిదొదినా. ఒకవేళ గుడిలో గనక కళ్ళు తిరిగి పడిందంటే ఎవరు పట్టుకోగలరు? అయినా అసలు పాపాత్ములు గుడికి రాకపోవడమే మంచిది కదా. ఏ నేనేమైనా తప్పు చెప్పానా? తను అబద్ధం చెప్తోంది. మనం రాకముందు తను బాగానే ఉంది కదా. ఇక మనం వచ్చామో లేదో తనకి తలనొప్పి వచ్చేసిందా? తన భర్త కోసం ప్రార్థించడానికి రావాలి అని లేకపోతే రాను అని చెప్పొచ్చు కదా. ఎందుకిలా సాకులు చెప్తావ్? లేదు లేదు పిన్ని గారు, నేను సాకులేవి చెప్పడం లేదు. నిజంగానే నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఇట్స్ ఓకే రితిక, నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. ఇంకా నువ్వెవ్వరి మాటలు పట్టించుకుని బాధపడకు. అయినా అసలు పాపాత్ములు అందరూ గుడికి వెళ్తారు. కొందరు ఉంటారు కదా, తమ పాపాల్ని కడిగేసుకోవడానికి గుడికి తప్పకుండా వెళ్తారు. ఆ? నీ ఉద్దేశమేంటి? ఏం లేదు, మీ దేవుడి మీద ఒట్టు పిన్ని గారు. నేనెవ్వరి పేరు చెప్పలేదు కదా, మరి మీకెందుకు కోపం వస్తుంది? ప్రణతి, నువ్వు తెలివిగా మాట్లాడుకో. అరే రే ఆపండి, ఎందుకు గొడవలు పడుతున్నారు? మనం గుడికి వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది. రితిక, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, మేం త్వరగా వచ్చేస్తాం. అలాగే. పదండి. మాత్ర వేసుకుని పడుకో. ఉమ్. ఇంట్లో ఆర్తి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇదే సరైన అవకాశం. నేను నా పని పూర్తి చేసేస్తాను. ప్రణతి ప్రణతి లేదు కదా, గుడికెళ్ళింది. ఓకే ఆయు గారు, అమ్మ ఫోన్ తీయటానికి వెళ్తోంది. నిన్నిక్కడే వదిలి వెళ్తాను, కానీ నువ్వు అస్సలు అల్లరి చేయకుండా ఉండాలి. ఓకే, బి అ గుడ్ బాయ్. చెప్పండి యశ్వంత్ గారు, ఎంతసేపట్లో ఇంటికి వస్తారు? ఈ ఫోన్ గల ఆయనకి యాక్సిడెంట్ అయిందండి. ఏంటి, యాక్సిడెంటా? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను పంచగుట్ట సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. త్వరగా రండి మేడం. ఆయనకి దెబ్బలేం తగలేదు కదా? చూడండి. హలో హలో, యాక్సిడెంట్. ఏం చేయాలి? అయ్యో ఆయను, నువ్వేం కంగారు పడుకు. అయ్యో అయ్యో, నాన్నకేమీ కాలేదు. మనిద్దరం నాన్న దగ్గరికి వెళ్దాం. ఆయనకేమీ కాదు. అవునా అయ్యో? నువ్వేం కంగారు పడుకు. పద వెళ్దాం.
యష్ గారికి నేను ఆయన మొబైల్ నుండే కాల్ చేశాననే విషయం కూడా తెలియదు, ఎందుకంటే నేను నెంబర్ డిలీట్ చేసేసాను. భగవంతుడా, యశ్వంత్ గారికి ఏం కాకూడదు. ఆయు, నువ్వేం కంగారు పడుతున్నానా? డాడీకి ఏమీ కాదు. మమ్మీ నీ దగ్గరే ఉంది కదా. భగవంతుడా, యశ్వంత్ గారికి ఏం కాకూడదు. పాపం ఆర్తి తను ఎలా పరిగెత్తిందంటే నిజంగానే తన భర్తకేదో పెద్ద ప్రమాదం జరిగినట్టు. తనకేం తెలుసు, నేనుండగా నా యశ్వంత్కి ఎలాంటి ప్రమాదం జరగదని. యశ్వంత్, హలో మిస్సెస్ యశ్వంత్, నాకు తెలుసు మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు అని. ఈరోజు ఆఫీస్కి బయలుదేరే హడావిడిలో నేను మీ దగ్గర గుడ్ బై కిస్ తీసుకోవడం మర్చిపోయాను. మరేం పర్వాలేదు ఆర్తి గారు, మీరు ఓ పని చేయండి, ఇప్పుడు ఇచ్చేయండి, నేను వెయిట్ చేస్తాను. యశ్వంత్, ఎవరు? యశ్వంత్ గారు, నేను రితికని. అది ఆర్తి బయటికి వెళ్ళింది, తన మొబైల్ ఇక్కడే మర్చిపోయింది. ఆర్తి గారు బయటికి వెళ్ళారా? ఎక్కడికి? నాకు తెలియదండి, హాయిని తీసుకుని వెళ్ళింది. చాలా కంగారుగా వెళ్ళిపోయింది. ఆర్తి గారికి నేను ఆల్రెడీ చెప్పాను ఆయన్ని తీసుకుని వ్యాక్సినేషన్కి ఒంటరిగా వెళ్ళొద్దు అని. అయినా వెళ్ళారా? అవును, నేను ఆర్తికి ఇదే చెప్పాలనుకున్నాను. అంత చిన్న పిల్లాన్ని తీసుకుని ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని. కానీ తను నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. సరే, నేను పని చేస్తాను, తినగా నేను క్లినిక్కి వెళ్తాను. అలాగే. సీత మాట వినలేదు. వినకుండా లక్ష్మణరేఖ దాటి వెళ్ళింది. అందుకు తను బాధపడాల్సి వచ్చింది. అలాగే ఈ ఇంటి సీత కూడా తన భర్తకిచ్చిన మాటను జవదాటింది. ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళింది. దానివల్ల పాపం ఆర్తి ఖచ్చితంగా శిక్షించబడే తీరుతుంది. అతను ఎవరో చెప్పింది ఇదే ప్లేస్. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు. సారీ, నేను నా భర్త అనుకున్నాను. ఎవరు నాకు ఫోన్ చేసి నా భర్తకి ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. లేదు మేడం, ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరగలేదు. మీకు ఎవరికైనా దీని గురించి తెలుసా? తెలియదు. లేదు మేడం. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. అయ్యో, 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 అయ్యో. ఏమైంది మేడం? బండిలో నా చిన్న బాబు ఉన్నాడు, వాడు కనిపించట్లేదు. అయ్యో, నాకు ఫోన్ వచ్చింది నా భర్తకి యాక్సిడెంట్ అయిందని. నేను చూద్దామని దిగాను. ఈలోగా నా బిడ్డ. కానీ అలా ఎలా మీ బిడ్డని ఎవరు తీసుకెళ్తారండి? అదే నాకు తెలియడం లేదండి. ఎవరైనా చూసారా? లేదు, మేము మీ అబ్బాయిని చూడలేదే. అయ్యో, అయ్యో, నా బిడ్డ ఎక్కడ? అదిగో, అదిగో ఆయు, నా ఆయు. ఆగండి, ఆగండి. ఆయు, 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 ఆయు. ఆయు, ఆయు, ఆయు,
తీసుకెళ్ళి ఉంటారు. యశ్వంత్ గారికి ఫోన్ చేస్తా. ఫోన్ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. బిజీ బిజీ. చెప్పు. మేడం మీరేం టెన్షన్ పడకండి, మీరు చెప్పిన పని పూర్తయిపోయింది. శభాష్, నీకు నీ డబ్బు త్వరలోనే అందుతుంది. నాకు ఎంతో పెద్ద శత్రువు ఆర్తికి పుట్టిన బిడ్డ. ఆఖరికి వాణ్ణి నా దారికి అడ్డు తొలగించుకున్నాను. ఈసారి నేను అనుకున్నది సాధించాను ఆర్తి. నువ్వు నన్ను ఇక ఎప్పటికీ ఆపలేవు. యశ్వంత్ ఇప్పుడు నావాడు, కేవలం నావాడు, రితికకే సొంతం. ఇక నువ్వు నా వాడివి కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆర్తి, ఇక నువ్వు మా ఇద్దరికి మధ్యలోకి అడ్డుగా రాలేవు. నువ్వు ఓడిపోయావు ఆర్తి, నువ్వు ఓడిపోయావు. ఆర్తి గారు నాకంటే ముందే క్లినిక్ వచ్చి ఉండాలి కదా, మరి ఇంకా రాలేదు ఎందుకని? తన ఫోన్ కూడా ఇంట్లోనే మర్చిపోయారు. తనకేమీ గుర్తుండదు, కానీ నన్ను మాత్రం మతిమరిపోని అంటారు. ఏం చేయను? తనని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఎక్స్క్యూజ్ మీ, మీ వైఫ్ మీ అబ్బాయి ఎక్కడ? ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా. మీరు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయండి. ఆర్తి గారు ఎక్కడున్నారో నాకు తెలియడం లేదు. సరే, మీ ఇష్టం. హలో, మన ఆయన ఎవరో తీసుకెళ్ళిపోయారు యశ్వంత్ గారు. పునర్వివాహ